ఓకే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో తాడేపల్లిలో గణతంత్ర ఉత్సవాలని జెండా ఆవిష్కరణ ద్వారా మనం జరుపుకుంటా ఉన్నాం. 74 గణతంత్ర ఉత్సవాలని పూర్తి చేసుకొని ఇప్పుడు 75వ గణతంత్ర ఉత్సవాన్ని జెండా ఆవిష్కరణ, జాతీయ జెండా ఆవిష్కరణ ద్వారా మనం దేశానికి సెల్యూట్ చెప్తా ఉన్నాం. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది మనం నిర్మించుకొని చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో ఎన్నికల ద్వారా మేధావుల్ని స్వాతంత్ర సమర యోధులతో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నిర్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రమించి 1949 జనవరి 26న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఒక్క సంవత్సరానికి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అప్పటి వేసినటువంటి పునాది, ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు, ఇంటలెక్చువల్స్, మేధావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గదర్శకత్వంలో రూపొందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనకు, మన దేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడి ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడుతుందంటే వారు వేసినటువంటి బీజం ఎంత గట్టిదో ఆలోచించుకోవచ్చు. ఆ తరువాత కాలానుగుణంగా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేకమైనటువంటి సవరణల్ని మనం చేసుకోవడం జరిగింది. తద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థనే మనం పటిష్టం చేసుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం అన్నటువంటిది ఒక పవిత్రమైనటువంటి గ్రంథం. అది అంత పటిష్టంగా రూపొందించారు కాబట్టే ఈరోజు కూడా దేశ సమగ్రత అన్నటువంటిది భంగం కలగకుండా, పార్టీ తర్వాత ఏ రాజకీయ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఎవరు ఏమీ చేయలేనంత, ఏ దుష్ట శక్తులు కానీ ఏ శత్రువులు కానీ ఏమీ చేయలేనంత పటిష్టంగా మనం ఈరోజు దాన్ని అమలు చేసుకుంటా ఉన్నాం. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడాలి అన్నటువంటి విధానానికి ప్రాతిపదికగా ఈ యొక్క రాజ్యాంగం అన్నటువంటిది రూపొందించడం జరిగింది. కాబట్టే ప్రభుత్వాలు మారుతా వచ్చాయి. 1977, 80, 89 ఆ రకంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ అనేక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత మారుతూ వచ్చాయి. దీన్ని బట్టి ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంతగా వేళ్ళూనుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద గొప్ప రాజకీయ కుటుంబమైనా కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఈ హెరిడిటరీ అన్నటువంటి దానికి స్థానం లేకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే ఎన్నిక కావాల్సి వచ్చినటువంటి, ఆ ఎన్నిక కాబడేటటువంటి ఆ వ్యవస్థ రూపొందించినటువంటి ఆ రాజ్యాంగ వ్యవస్థ నిజంగా అభిలషించనీయమైనటువంటిది. మన పక్క దేశంలో పాకిస్తాన్లో కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ఉంది. కానీ భారతదేశంలో
ఉన్నంత పటిష్టంగా పాకిస్తాన్లో లేదు. దీన్ని ఒక పోల్చి చూసుకోవచ్చు. అదేవిధంగా ఐరోపా దేశాల్లో కూడా జర్మనీ కానీ మిగతా దేశాలు కానీ ఎక్కడైనా కూడా ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం అన్నటువంటిది అక్కడ వేళ్ళూనుకుంటా ఉంది. ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మన నాయకులు, మేధావులు, స్వాతంత్ర సమరయోధులు, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళందరినీ కూడా ఒక చరిత్రలో మనకు మార్గదర్శకులుగా ఈ యొక్క దేశానికే గర్వకారణంగా చరిత్రలో నిలిచిపోతారన్నటువంటి దాంట్లో సందేహం లేదు. మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని అవసరమైనట్టు మేరకు మార్పులు చేసుకుంటూ, దాన్ని చట్టబద్ధంగా మార్పులు చేసుకుంటూ, జ్యుడిషియల్ చెక్ అన్నటువంటిది ఆల్వేస్ ఉంటుంది, స్క్రూటినీ అన్నటువంటిది. తద్వారా భావితరాలకు ఈ రాజ్యాంగాన్ని మనం అందించాలి అన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క గణతంత్ర ఉత్సవాల్ని మనం అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.